పేటలో ఘనంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నేడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 18, 1650 సంవత్సరాల క్రితం తెలంగాణలోని జంగన్ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్ కిల్షాపూర్ గ్రామానికి చెందిన సర్వమ్మ ధర్మన్న గౌడ్ల పుణ్య దంపతులకు జన్మించిన ఆయన మొఘల్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో తన ప్రయోజనాలను విస్తరించిన కాలంలో ముస్లింల పాలకుడైనటువంటి ఔరంగజేబ్ హిందూ ప్రజల మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి క్రమంలో అతను కల్లుమాండ్వలో ఉన్నప్పుడు ఒక మొఘల్ సైనికుడు ఎగతాళి చేస్తున్నాడని తన కోపాన్ని అదుపు చేసుకోలేక పదునైన ఖడ్గంతో ఆ సైనికుడు మెడను నరికివేసిన చరిత్ర గల వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని వారు పేర్కొన్నారు. అప్పటి నుండి మొఘల్ సామ్రాజ్యాన్ని అతమోదించి అక్కడ ప్రారంభమైన అతని గెరిల్లా యుద్ధం గోల్కొండ కోటకు చక్రవర్తి అయ్యేంత వరకు కొనసాగిందని, యావత్ ప్రపంచానికి ఒక బహుజన బిడ్డగా పేరు ప్రఖ్యాతులు పొందిన చరిత్ర సర్దార్ సర్వై పాపన్న గౌడ్కే దక్కిందని వారు పేర్కొన్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. పుడితే రాజై పుట్టాలే, లేకపోతే గౌడై పుట్టాలని. అలాంటి గౌడ జాతిలో పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న చరిత్రను ప్రతి గౌడ సోదరుడు, గౌడ బిడ్డ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చరిత్రను గతంలో కనుమరుగైపోయేలాగా కొన్ని ప్రభుత్వాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ట్యాంకు బండి పైన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క పాపన్న జయంతిని ఏర్పాటు చేస్తూ కార్యక్రమాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, హెడ్ క్వార్టర్లలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పాపన్న చరిత్రను మరింత ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క గీతా వృత్తిపైన, అదేవిధంగా గౌడ జాతిపైన ప్రభుత్వాలు వివక్ష చూపకుండా అన్ని రంగాలలో ప్రోత్సాహాన్ని అందిస్తూ గౌడ కులాన్ని, సమాజంలో అత్యంత జనాభా ఉన్నటువంటి గౌడ కులాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సర్దార్ సర్వై పాపన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పాపన్న